అందరికీ నమస్కారం. ఏలియన్స్ మనుషుల్ని, పశువుల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఇది మనం సినిమాల్లో చూసే కల్పనా కథ మాత్రమేనా? లేకపోతే దీని వెనక మనం అస్సలు ఊహించని ఒక పెద్ద ప్లాన్ ఏమన్నుందా? రండి, ఈరోజు ఈ అపహరణల వెనుకున్న అసలు కారణం ఏంటో లోతుగా తెలుసుకుందాం. అస్సలు పాయింట్ ఇదే కదా. గ్రహాంతరవాసులు మనల్ని ఎందుకు అపహరిస్తున్నారు? వాళ్ల అసలు ఉద్దేశమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మన భవిష్యత్తు గురించిన ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టొచ్చు. పదండి, ఆ రహస్యమేంటో చూద్దాం. సరే, ముందుగా ఈ ఏలియన్ అపహరణ కథల వెనుకున్న మిస్టీ ఏంటో ఒకసారి చూద్దాం. కొన్ని దశాబ్దాలుగా ఈ కథలు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తాయి, కాని సమాధానాలు మాత్రం దొరకలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడో ఒకచోట ఆకాశం నుంచి వచ్చి ఆవుల్ని ఎత్తుకెళ్లారనో, మనుషుల్ని కిడ్నాప్ చేసి కొన్ని గంటల తర్వాత ఏమీ జరగనట్టుగా మళ్లీ వదిలేశారనో, ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ కథలన్నీ వింటుంటే దీని వెనక ఏదో పెద్ద మిస్టరీ దాగి ఉందనిపిస్తోంది కదా. ఇక ఏరియా 51 గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి. అమెరికాలోని ఈ సీక్రెట్ మిలిటరీ బేస్ చుట్టూ ఎప్పుడూ ఏలియన్ కథరే. అక్కడ కూలిపోయిన యూఎఫ్ఓలున్నాయని, గ్రహాంతర వాసుల మీద రహస్య ప్రయోగాలు చేస్తున్నారని చాలామంది చాలా గట్టిగా నమ్ముతారు. ఇప్పుడు ఈ కథలో ఒక కొత్త మలుపు రాబోతోంది. బాపూజీ అనే ఒక ఆధ్యాత్మిక గురువు అందించిన సమాచారం ప్రకారం ఈ రహస్యాలే వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బాపూజీ చెప్పేదాని ప్రకారం ఏరియా 51 గురించి మనం వినేవన్నీ నిజమేనటా. అదంతా కేవలం కల్పన కాదని ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈ ఒక్క మాటతో మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది గదా. అంతేకాదండోయ్, చాలా దేశాల ప్రభుత్వాలకి గ్రహాంతరవాసుల గురించి అసలు నిజం తెలుసట. కాని ప్రజల్లో భయం లేదా గందరగోళం వస్తుందని అనుకుని ఆ సమాచారాన్ని కావాలనే దాచిపెడుతున్నాయని కూడా ఆయన చెబుతున్నారు. గ్రహాంతరవాసులు భూమికి రావడానికొక బలమైన కారణముందట. వాళ్లు మనల్ని మననుంచే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారట. భూమిమీద ఒకవేళ అణుయుద్ధం జరిగితే అది మన గ్రహాన్నే కాదు, మొత్తం విశ్వం యొక్క బ్యాలెన్స్ని దెబ్బతీస్తుందని వాళ్లు భయపడుతున్నారట. అందుకే అణుక్షిపణి కేంద్రాల దగ్గర యూఎఫ్ఓలు కనిపించడం, అక్కడి ఆయుధ వ్యవస్థలను టెంపరరీగా ఆపేయటం లాంటివి జరిగాయని చెబుతారు. సరే, గ్రహాంతరవాసులు ఇక్కడ ఉన్నారు, ప్రభుత్వాలు నిజం దాస్తున్నాయి, అంత బానే ఉంది. కాని అసలు పాయింటేంటి? వాళ్లు మన ఆవుల్ని, మన మనుషుల్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఆవులను అపహరించడానికి కారణం రీసెర్చ్ మరియు బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్సట. కాని మనుషులను అపహరించడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం పూర్తిగా వేరు, చాలా ఆశ్చర్యకరమైనది కూడా. అది మన డిఎన్ఏని ఇంప్రూవ్ చేయడానికి. మరి అన్ని జంతువులుండగా ఆవుల మీద ఎందుకంత ఆసక్తి? బాపూజీ ప్రకారం హిందూ ధర్మంలో ఆవుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం ఆవుని కోరికలు తీర్చే కామధేనువు అంటాం. ఈ అద్భుతమైన జీవి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికే వాళ్ళు ఈ పరిశోధనలు చేస్తున్నారట. ఇక అసలు విషయానికొద్దాం. మనుషులను ఎందుకు అపహరిస్తున్నారు? ఇది మనల్ని భయపెట్టడానికే కాదట, మనల్ని రక్షించడానికి జరుగుతున్న ఒక పెద్ద ప్రయోగమట. మానవ డిఎన్ఏని మెరుగుపరచడం వినడానికే చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది గదో. కాని వాళ్ళు దాన్నెలా చేస్తారు? అసలా ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాసెస్లో 4 దశలుంటాయట. మొదట అపహరించడం, తరువాత వాళ్లమీద ప్రయోగాలు చేయడం. ఆ ప్రయోగాల ద్వారా మన డిఎన్ఏని మార్చి మన రోగనిరోధక శక్తిని, అంటే ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచుతారట. అంటే వాళ్ల ఉద్దేశం మనకు హాని చేయడం కాదు, సహాయం చేయడమే. భూమిపై భవిష్యత్తులో రాబోయే భయంకరమైన వ్యాధుల నుంచి మానవజాతిని కాపాడటమే ఈ ప్రయోగాల అంతిమ లక్ష్యం. ఇక మనం చివరి అత్యంత ఆశ్చర్యకరమైన భాగానికి వచ్చేశాం. డిఎన్ఏని మెరుగుపరచడమనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. వాళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక ఇంకా చాలా పెద్దది. గ్రహాంతరవాసుల అంతిమ లక్ష్యం కేవలం మనల్ని రక్షించడం మాత్రమే కాదు, వాళ్ల జ్ఞానాన్ని, మన శక్తిని కలిపి ఒక సరికొత్త ఉన్నతమైన మానవ జాతిని సృష్టించడం. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన భవిష్యత్తు కావచ్చు. ఈ ఆలోచన కొత్తగా అనిపించొచ్చు, కాని ఒక్కసారి మన పురాణాలను గుర్తుచేసుకుందామా? దేవతలు, మానవుల మధ్య సంబంధాల గురించి ఎన్నో కథలున్నాయి కదా. బహుశా ఆ పురాతన కథలే ఇప్పుడు గ్రహాంతరవాసుల రూపంలో మళ్లీ రిపీట్ అవుతున్నాయేమో. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మానవ పరిణామంలో తర్వాతి దశ ఇదేనా?
మన భవిష్యత్తు ఒక మానవ గ్రహాంతర సంకర జాతి రూపంలో ఉండబోతోందా? ఈ ఆలోచన మిమ్మల్ని భయపెడుతోందా లేక ఒక కొత్త ఆశను కలిగిస్తోందా?